Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. హలో హైదరాబాద్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మనము బోటీ క్లీనింగ్ చూస్తున్నాము. బోటీ క్లీనింగ్ ఏంటా అని అనుకుంటున్నారా? ఫస్ట్ టైం అండి నా సొంతంగా ఈ ఛానల్ స్టార్ట్ చేసినాక నా సొంతంగా మా ఇంట్లో తీసుకొచ్చి వండిన ఫస్ట్ బోటీ ఇదే అని చెప్పుకోవాలి. క్లీనింగ్ ఎలా చేస్తున్నారు ఏందనేది చూడండి. ఫస్ట్ అవన్నీ ఆ అవతల సైడ్ డేక్షలో ఇవన్నీ ఒక్కొక్కటి క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఈ డేక్షలో ఉన్నాయి, క్లీన్ చేస్తున్నారు. ఇది ఏంటంటే పేగులు ఒక్కొక్కటి ఆల్రెడీ ఆయన షాప్లో తీసి ఇచ్చేట ఆయన ఒక్కొక్కటి మొత్తం తీసి ఇచ్చిండ్రండి. వేస్ట్ అంతా దాంట్లో ఉన్నాయి అంతా. అయితే నేను చాలా వరకు వీడియో కట్ చేశాను. ఈ పేగులు మాత్రం బాగానే చూపించాలని నేను చూస్తున్నా. ఒక పేగుని ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉండాలి ఇది కడగాలంటే. ట్యాప్ కింద పెట్టేసి మొత్తం ఒక్కొక్క పేగుని మొత్తం ఇట్లా తీసేసి కడిగామండి. ఇందులో మటన్ లోపల మటన్ అంటే మేక లోపల పేగులు అంటారు కదా, అవి ఇవి. అదే బోటి. పెద్ద పేగు, చిన్న పేగు, ఇంకా బ్లాక్ కలర్గా ఉంటాయండి. ఇది క్లీనింగ్ చేసుకోకపోతే దాంట్లో ఉన్న పేగుల లోపల ఉన్నంత వేస్ట్ మన కడుపులోకి వెళ్ళి చాలా డేంజర్ చేస్తాయి. సో ఎప్పుడైనా క్లీనింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట గబుక్కునే ఎవరు బోటి తినరు. నాకు తెలిసినంత వరకు బయట ఎవరు బోటి తినరు, బికాస్ క్లీన్ చేస్తారో లేదో అని. అందుకు ఈ క్లీనింగ్ చూపిస్తున్నాను. మేము ఒకసారి కొండాపూర్ దగ్గర ఎక్కడో స్ట్రీట్ ఫుడ్లో బయటికి వెళ్ళినప్పుడు తిన్నాము నేను, మా హస్బెండ్. నేను చికెన్ చెప్పుకున్నాను, మా హస్బెండ్ బోటి చెప్పుకున్నారు. ఇంటికి వచ్చినాక ఒక 20 times అయినా మోషన్కి వెళ్ళారు మా హస్బెండ్. సో అది తర్వాత ఎఫెక్ట్ అయింది ఏంటంటే బోటి తిన్నందుకు అనేసి అర్థమైంది. అప్పటి నుంచి మేము ఇంకా బోటి క్లీన్ చేయాలంటే కొద్దిగా భయమే. తీసుకురమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నాను మా హస్బెండ్కి. వీడియో కోసము, బ్లాగ్ కోసం అడుగుతున్నాను. అస్సలు తీసుకురాలేదు. బికాజ్ మనము ఎప్పుడు చేయలేదు, సరిగ్గా క్లీన్ చేయకపోతే రాదని. మా బ్రదర్కి అడుగుతున్నారు. మీరు తప్పుగా అనుకోకండి, నేనైతే వీడియో తీస్తున్నాను. వీడియో తీసే టైంకే నా బ్యాడ్ లక్ ఏంటంటే ట్రైపాడ్ ఇరిగిపోయింది కింద పడి. ఫోన్తో సహా కింద పడింది. ట్రైపాడ్ ఇరిగింది నా అయ్యో. ఫోన్ కాదు, ఫోన్ పగిలిపోయిన ఉంటే వ్లాగ్లో వచ్చేవి కావు. అది మ్యాటర్. చాలా స్పీడ్గా పెట్టాను, చాలా వరకు కట్ చేశాను. షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి, లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అనేసి. అది ఒకసారి అంతా క్లీన్ చేసినాక అదంతా ఇంకా నాకు సాటిస్ఫై అవ్వలేదు బ్రదర్స్ చేసినాక. అంటే ఆ బ్లాక్ కలర్ అంతా పోవాలి, ఎంత ట్రై చేసినా రాలేదు. అట్లా ఇదైంది. ఎట్లానా అర్థం కాలేదు. ఎందుకంటే ఇది స్టాండ్ ట్రైపాడ్ ఇరిగిపోయింది కదా, ఎలానా అని చెప్పేసి కొద్దిగా డిసప్పాయింటెడ్ ఉండే అందులో. కానీ మొత్తానికి ఎలాగో అలా వీడియో తీశాను. పేగుల్లో నుంచి అంతా వేస్ట్ అంతా తీసేయాలండి, చాలా డేంజర్. చాలామందికి ఇది ఎక్కువగా ఇది కూడా తింటారా అని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒకసారి ఆలోచించండి, పెద్ద పెద్ద కరోనాల నుంచే బయటపడ్డాం. ఆలోచించండి గైస్. ఇదిగో ఇది కొద్దిగా కడిగినాక కూడా ఆ బ్లాక్నెస్ పోవాలని అవిటి వరకు తోలు వరకు తీసేసి వాటర్లో ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాలు వేడి చేసామండి. వేడి చేయగానే ఆపేసి అదిగో ట్యాప్ కింద పెట్టినామంటే చాలు, ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది ఆ బ్లాక్నెస్ అంతా. కొద్దిగా నాకు ఓసిడి ప్రాబ్లం, అందుకే ఆ బ్లాక్ ఉండొద్దు అని ఫిక్స్ అయిపోయి మొత్తం క్లీన్ చేసేసినాము. ఇందాక మా బ్రదర్ గడిగారు, ఇదేమో మా హస్బెండ్ గడిగారు. ఎంత లాగుతున్నా రావట్లేదు. నేనైతే ట్రైల్ వేసాను, లాగుతున్నా రాలేదు అవి. ఇంతకుముందు మా అత్తయ్య తీసుకొచ్చి 2 సార్లు వండినట్టున్నారు. అప్పుడైతే మనం లేంలేండి, బయటికి వెళ్ళటం ఏదో జరిగింది. సో ఎలా చేయాలి ఏందనేది తెలియదు కదా. మొన్న కూడా చూపిద్దాం అనుకున్నాం, నెక్స్ట్ టైం చూపిస్తాను అంది అత్తమ్మ. ఈలోపే తీసుకొచ్చి మనం ట్రైల్ వేస్తున్నాము. అదిగో
అదంతా తోలంతా తీసేసి నీట్గా వెళ్ళిపోయిందండి. ఎవరు చీచా అనుకోకండి దయచేసి. నేను మాత్రం ఫస్ట్ టైం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను బోటీని తీసుకొచ్చి ఇంట్లో వండటం. ఎందుకంటే పురుగులు అలాంటివి కూడా తినేవాళ్ళు చాలామంది ఉంటారు కదా చైనాలో. ఫర్ ఎగ్జాంపుల్ చైనా కదా, మనం రెగ్యులర్గా మటన్, చికెన్ ఇవన్నీ తింటుంటాం. ఇది కామన్. సో ఇది కూడా అందులో ఒక పార్ట్ మాత్రమే. మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించకూడదు. ఒకవేళ చీచా అని అనుకునే వాళ్ళు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయండి. 2 సార్లు అది అయిపోయింది కదా, గంటన్నర 2 గంటలు పట్టిందండి ఇది చేయడానికి. ఇగో ఇప్పుడు నేను చేస్తున్నాను. నేను చేసే టైంకి ఆ వాసన గుమాయించి బట్ ఎంత ఘోరంగా వచ్చిందో. దాంట్లో ఉప్పేసి బాగా పిసికి మొత్తం ఇంకా ఏమన్నా ఉంటే రావాలనేసి బయటికి ఇది చేసేసి సింకులో ఒక డేక్ష పెట్టేసి వాటర్ దాంట్లోకించి తీసి ఈ డేక్షలోకి వేసాను. అట్లా ఒక 4 టైమ్స్ వేసానండి. ఇట్లా సాల్ట్ వాటర్లలోనే వేసాను, కడిగాను. బికాజ్ ఆ స్మెల్ భరించలేము కదా. అదండి ఇది తీసుకురావడం అంటే మా ఇంట్లో ఒక గగనం అనుకొని చెప్పుకోవచ్చు. బికాజ్ క్లీనింగ్ అవంతా రాదు కదా. మా హస్బెండ్ నాకే పడుతుంది ఎందుకని చెప్పేసి మా హస్బెండ్ తీసుకురాడు అనమాట. మరి నేను చేయకపోతేనేమో మరి మంచిగా రాదు కదా ఫుడ్, స్మెల్ అది వస్తుందేమో, నేను చేస్తేనేమో స్మెల్ వస్తుందేమో అనేసి మా హస్బెండ్ వద్దన్నారు. సో ఇది వ్లాగ్ అండి. లాస్ట్కి తీసి ఒక బౌల్లోకి వేసాము. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. తెల్లగా అయింది కదా ఇప్పుడు, ఆ ఎల్లో అంతా ఇది లాస్ట్ ఫైనల్గా ఇదిగోండి ఈ బౌల్లోకి వేసి ఆ డేక్షలోకి వేసాము. కుక్కర్లోకి వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టామండి. విజిల్స్ రానిచ్చాం. అప్పుడు ఉడికిపోయినాక అప్పుడు విడిగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై, గోంగూర అన్నిట్లలో వేసుకుంటారు. టేస్ట్ ఒకసారి బాగుంటుంది. ఎప్పుడన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు. క్లీనింగ్ మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి, లేకపోతే ఇట్స్ ఎఫెక్ట్ మనకి. ఇది మ్యాటర్ అండి. బాగుందా? నచ్చితే ఒక లైక్ చేయండి గైస్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals